హలో నమస్తే అండి. సార్ నమస్తే. నేను మైక్ టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా. భార్గవ్ నా పేరు. చెప్పండి భార్గవ్. సార్ ఇది అబ్బాయి కార్తిక్ మిస్ అయ్యి 10 డేస్ అవుతుంది కదా, ఎక్కడి వరకు వచ్చింది కేసు? ఎఫ్ఐఆర్ ఏమని చేసిరు సార్? ఎఫ్ఐఆర్. ఆ, హలో. చెప్పండి సార్. ఎఫ్ఐఆర్ చేసినాము. మా అబ్బాయి మిస్ అయ్యిండు అని కంప్లైంట్ ఇచ్చారు. 137 క్లాస్ 2 బిఎన్ఎస్ లో చేస్తాం అది. ఓకే, అంటే కిడ్నాప్ కేసు అది? ఆ, అన్ని ప్రతి మైనర్ మిస్సింగ్ 137 క్లాస్ 2 లో చేస్తాం అది. ఓకే, ఇప్పుడు కిడ్నాప్ కేసు అంటే ఇంట్లో నుంచి మిస్ అవ్వలేదు కదా, స్కూల్లో నుంచి మిస్ అయ్యింది కాబట్టి స్కూల్ యాజమాన్యం పైన కేసు అవ్వాలి కదా నార్మల్గా. ఓకే. కిడ్నాప్ కేసు ఎట్లా అవుతుంది? ఇది రెస్పాన్సిబిలిటీ స్కూల్ యాజమాన్యంది కదా. ఓకే. ఉమ్. మీరు భాను అండి మాట్లాడేది? నా పేరు భార్గవ్ సార్. నా పేరు భార్గవ్ గారు, మీరు ఒక్కసారి స్టేషన్ కి రండి. ఉమ్. మీకు ఏమేమి డౌట్స్ లో అన్ని క్లారిటీ ఇస్తాను. ఓకేనా? లేదు, జస్ట్ 2 మినిట్స్ చెప్పండి అంతే. నేను ఒక కాల్లో ఉన్నా, నేను వేరే కాల్లో ఉన్నా, మాట్లాడతాను. సార్ మీకేమన్నా మీకు ఏం క్లారిఫికేషన్ కావాలన్నా నేను సమ్మన్ సింపుల్ హియర్. క్వశ్చన్ సార్. నేను అడిగింది, అబ్బాయి ఇంటి దగ్గర ఉండి మిస్ అయితే మిస్సింగ్ కేసు అవుతుంది, స్కూల్లో ఓకే. ఉండి మిస్ అయ్యింది కాబట్టి స్కూల్ యాజమాన్యంపై కేసు అవ్వాలి, ఎఫ్ఐఆర్ కావాలి. కొట్టిన ఆమె రోసి మేడం ఉంది కదా, ఆమె మీద ఎఫ్ఐఆర్ కాలేదు, స్కూల్ యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ కాలేదు. మిస్సింగ్ ఓకే. కేసు అంటున్నారు, కిడ్నాప్ కేసు అంటున్నారు మీరు. ఎట్లా ఏంది క్లారిటీ లేదు కదా ఇక్కడ, అది నేను అనేది. అదే అందుకే నేను ఏమంటున్నా, మీకు క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి. మీరు వచ్చినా పర్వాలేదు. నేను నేను మొన్న వచ్చింది సార్, నేను స్కూల్కి వచ్చిన నేను అవునా? ఆల్రెడీ. మీరు రండి, మీరు ఎనీ టైం రండి, స్టేషన్కి రండి. నేను మెడ్చల్ పోలీస్ స్టేషన్. సార్ హలో. భార్గవ్. సార్ ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం మాట్లాడి, జస్ట్ 1 మినిట్ అంతే. ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని నేను. జస్ట్ హలో. చెప్పండి చెప్పండి భార్గవ్. సార్ మీరు లైవ్లో ఉన్నారు యాక్చువల్గా, మీరు ఓకే అండి. ప్రజలందరూ చూస్తున్నారు, పబ్లిక్. మీరు సడన్గా ఫోన్ కట్ చేయకండి. భార్గవ్ గారు, ఇగో ఆ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఓకే రైట్ అండి, నేను వేరే కాల్లో ఉన్నాను, కాల్ చేస్తాను. ఓకే. సో ఇది